హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా పేరు నరేష్. నేను కోవిడ్లో ఉంటాను. విషయం ఏంటనేది మీకు చెప్పే ముందు, చూపించే ముందు మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఇక్కడ కోవిడ్లో ఉన్న వాళ్ళు చాలామంది మా ఇంట్లో పార్టీ జరిగింది, లేకపోతే మా మేడం వేరే వాళ్ళ ఇంటికి పార్టీ జరిగితే వెళ్ళింది అని చెప్తూ ఉంటారు కదా. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ డ్రైవర్లు అందరూ కలిసి ఏ విధంగా ఉంటారో, అక్కడ దివానీ ఉంటే దివానీలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అంటే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఈ విధంగా అయితే కోవిడ్లో ఇల్లు అయితే ఉంటాయన్నమాట. ఇది జదీద్ మందక అంటే కొత్త ఊరు లేదా కొత్త గ్రామం అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇల్లు పొజిషన్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది కొత్తగా నిర్మించారన్నమాట. ఊరిని ఎడర్లో కట్టారన్నమాట. ఇవన్నీ కూడా కొత్త ఇల్లులే. అయితే ఇక్కడ చిన్న పార్టీ ఉంటే మా మేడం వచ్చింది. చూడండి, డ్రైవర్లు అందరూ కూడా ఈ విధంగా ఏదైనా పార్టీ ఉంటే వాళ్ళ మేడం కానీ లేదా వాళ్ళ సార్ని కానీ తీసుకొస్తే ఈ విధంగా కొడుకుంటారు. కొంతమంది అయితే దివాన్లోకి వెళ్ళి మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ముందుగా అయితే ఇక్కడ దివానీ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, అతను అయితే రాయలసీమ అతను ఈ దివాన్లో పనిచేసే అతను అనమాట. అతనికి జీతం ఎంత వస్తుంది, అలాగే ఈ పని ఎలా ఉంటుంది, ఈ వర్క్కి రావడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎందుకంటే కోవిడ్కి రావాలనుకునే వారికి లేదా గల్ఫ్ కంట్రీలకి వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ పరిస్థితుల గురించి లేనిపోని సొలుగులు చెప్తున్నారు కొంతమంది యూట్యూబర్లో. ఆ వీడియోలు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అది నమ్మి ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారు అనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇతను మాట్లాడే ముందు అయితే దివానీ అంటే ఏమిటంటే ఈ హాల్ మాదిరిగా కనిపిస్తుంది కదా, ఇదే దివానీ అంటే. ఈ దివానీలు ప్రతి ఇంటికి ఉంటాయన్నమాట కోవిడ్లో. అయితే కొంతమంది అయితే దివానీ పనిచేయడానికి ప్రత్యేకంగా మనిషిని పెట్టుకుంటారు. కొంతమంది అయితే చిన్న ఫ్యామిలీ అయితే వాళ్ళే చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని వాళ్ళే ఆ ఛాయ్ కావేసుకుని కూర్చుంటారు. కానీ ఖచ్చితంగా దివానీ అయితే ఈ విధంగా ప్రతి ఇంటికి అయితే ఉంటుంది. అయితే వాళ్ళకి అవసరం బట్టి అయితే మనిషిని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఆ వచ్చే మనిషి ఏం చేయాలంటే ఇలాగ దివానీలో ఈ ఛాయ్ గవ్వ చేసే ప్లేస్ ఉంటుంది అనమాట. చూడండి, సిట్టింగ్ చూపిస్తాను. ఆ సిట్టింగ్ కాడ కూర్చుని ఈ ఛాయ్ గవ్వ తయారు చేయాలన్నమాట. ఈ తయారు చేసిన ఛాయ్ గవ్వని వీళ్ళ బంధువులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ వచ్చినప్పుడు పట్టుకెళ్ళి ఇవ్వాలన్నమాట. చూడండి, అతను మనవడైతే ఇచ్చి వచ్చాడు కదా, ఆ విధంగా అయితే ఇక్కడ కనిపించే చూడండి చూపిస్తాను. ఈ గవ్వని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఇవ్వకూడదు, డైరెక్ట్ వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి వాళ్ళ చేతులు కొప్పు పెట్టి మనం అయితే ఈ గవ్వ వేయాలన్నమాట. దీన్నే దివానీలో ఛాయ్ గవ్వ వేసే పని అంటారు అనమాట. వాస్తవానికి దివానీలో పని అంటే అయితే అన్ని కొంపల్లో ఇలా ఉండవు, ఒక్కొక్క కొంపలో ఒక విధంగా అయితే ఉంటుంది అనమాట. అయితే దివానీ పని టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది వివరాలు చెప్తాను కదండి. 8 గంటల డ్యూటీ ఉంటుంది. 10 గంటలు మార్నింగ్ 8 గంటలు స్టార్ట్ అవుతుంది డ్యూటీ. 18:08కి నైట్ 10:30. ఇది ఇలా ఉంటుంది అనమాట దివానీ పని. మన కూడా వచ్చింది డ్రైవింగ్ డ్యూటీకి, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఏదైనా తప్పదు కాబట్టి ఇంక ఈ దివానీ పని చేసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. డ్రైవింగ్ వచ్చి ఇండియాలో డ్రైవర్ అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి జీతం కావాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఏ పని అయితే ఏముందని చేసుకుంటాను అనమాట. అయితే ఈ వర్క్కి జీతం వచ్చి 100 నుండి 120 దినాల దాకా ఉంటుంది అనమాట. కొంచెం 10 దినాలు అటు ఇటు ఉండొచ్చు. ఇండియా డబ్బులు ఒక 25,000 నుండి 30,000 దాకా వస్తుందన్నమాట. ఈ విషయాన్ని పక్కన పెడితే చూడండి, డ్రైవర్లు అందరూ వచ్చి దివాన్లో ఎలా కూర్చున్నారు. ఈ విధంగా ఏదైనా ఫంక్షన్ జరిగితే డ్రైవర్లు అందరూ సరదా కూర్చుని, అంటే అనేక మతాలకు చెందిన వాళ్ళు, అనేక దేశాలకు చెందిన వాళ్ళు ఈ కోవిడ్ దయ వల్ల ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి ఇలాగ మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. తర్వాత ఎవరి మట్టి వాళ్ళని దివానీలో తీసుకొచ్చి కూర్చోబెట్టుకోరు కోవిడ్ వాళ్ళు చాలామంది. కానీ ఇక్కడ ఉన్న ఈ డ్రైవర్లు అందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, పైగా బాగా పాత వాళ్ళు అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ కోవిడ్ వాళ్ళు ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, వీళ్ళందరికీ తెలుసు కాబట్టి సలాం చెప్తారు. అంటే అరబీలో సలాం అలైకుం స్లో నీకు అంటారు అనమాట. దాని అర్థం వచ్చి తెలుగులో ఎలా ఉన్నావు ఏంటని అర్థం అన్నమాట. ఈ విధంగా డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దివాన్లో ఇలా టైం పాస్ చేస్తారన్నమాట. తర్వాత మేడం వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవరికల్లా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా మా ఇంట్లో కూడా పార్టీ జరిగితే వీళ్ళ బంధువులు కానీ ఇలా వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఈ విధంగా డ్రైవర్లు అందరూ దివాన్లో కూర్చుంటారు. కొంతమంది ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు కారులో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటారు. ఇది సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కానీ మీరు గమనించవలసింది ఏంటంటే, నేను ఇంత ముందున్న వీడియోకి ఇప్పుడున్న వీడియోకి అయితే బట్టలు అయితే మీకు తేడా కనిపించి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, నేను తర్వాత రోజున అయితే ఈ వీడియో ఎడిటింగ్ చేసి నేను కారులో కూర్చుని అయితే వాయిస్ కవర్ ఇచ్చుకుని చేయడం అయితే జరిగింది. దానికోసం అయితే ఈ మార్పు అయితే ఉందన్నమాట. ఇది విషయం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.